మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ను సంప్రదించండి. అనిపిస్తుందన్న ఎన్ని సంవత్సరాలు ఆడుతున్నారు? నేను క్రికెట్ అనేది ఇంప్రూవ్ అయిందే సీసీఎల్లోనే, దానికి బిఫోర్ గల్లీ వరకే. ఫస్ట్ ఏదో సరదాగా ఆడదాం అనుకున్నాం, కొద్దిగా బాగానే ఆడుతున్నాం, కొద్ది అలా ఇంప్రూవ్ అవుతూ వచ్చాం. ఎలా అయితే సీసీఎల్ ఇంప్రూవ్ అవుతూ గ్రో అవుతూ వచ్చిందో అలాగే మా గేమ్ కూడా కొద్ది ఇంప్రూవ్ అవుతూ వచ్చింది. ఫస్ట్ టీంలో ఉంటాం లేదో డౌట్ ఉండే ఫస్ట్ సీజన్ అప్పుడు, బట్ ఎవ్రీ మ్యాచ్ ఆడాను అప్పటి నుంచి. దాని తర్వాత సో వెరీ హ్యాపీ. అంటే ఇట్స్ ఆల్సో రిలాక్సేషన్ ఫర్, అంటే సినిమాల దగ్గర నుంచి ఒక కొంతసేపు కెరియర్ అనేది పక్కన పెట్టి, అంటే క్రికెట్ అని అందరికీ ఇష్టం. సో ఇష్టమైన స్పోర్ట్ ఆడడం, స్పెండ్ చేయడం అందరికీ ఆనందమే కదా. సో సీసీఎల్ ఇస్ లైక్ దట్ ఫర్ అస్. రెమ్యునరేషన్ తీసుకుంటారన్నా? లేదండి, రెమ్యునరేషన్ ఉండదు. అవును, ప్యాషన్ కోసం. అంటే ఇప్పుడు మనం ఎప్పుడో ఒకసారి టీవీలో చూస్తూ ఉంటాం పెద్ద పెద్ద మ్యాచ్లని. చూసినప్పుడు మనం అనుకుంటూ ఉంటాం, అరే కొద్దిగా ఎర్లీగా స్టార్ట్ చేయాల్సి ఉంది క్రికెట్, మనం కూడా అక్కడ ఆడే ఛాన్స్ ఉందని. సో ఇట్స్ లైక్ రీలివింగ్ అవర్ డ్రీమ్. సో ఒక జస్ట్ ఆపర్చునిటీ, అంతమంది పెద్ద క్రౌడ్లో, అంత లైవ్ టెలికాస్ట్లో, రికార్డెడ్ తర్వాత కూడా చూసుకోవచ్చు ఆ మ్యాచెస్ని. సో ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ ఫర్ అస్. ఆ ఎక్స్పీరియన్స్ కోసం అంటే తెలంగాణ టూరిజంతో కలిసి ఇలా చేస్తున్నారు కదా, మెజ్జా చేస్తున్నారు కదా మీరు, తెలంగాణ గవర్నమెంట్ మీ ఒపీనియన్ ఏంటన్నా? అదే టూరిజం. ఇప్పుడు ఆయన ఇందాక జూపల్లి కృష్ణారావు గారు చెప్తున్నట్టుగా చాలా ప్లేసెస్ మన దగ్గర ఇక్కడే ఉన్నాయి. మేము చాలా షూటింగ్ కోసం బయట ఎక్కడికో పోతూ ఉంటాం. సో ఇట్స్ సాడ్ దట్ వీ అవర్ సెల్స్ డోంట్ నో ఇంత మంచి ప్లేసెస్ ఇక్కడ తెలంగాణలో ఉంటాం. అండ్ ఆయన కూడా ఒక మంచి సజెషన్ ఇచ్చారు, లైక్ వీ హ్యావ్ టు కాంట్రిబ్యూట్ టు ది గ్రోత్ ఆఫ్ టూరిజం ఆల్సో అని చెప్పి. డెఫినెట్గా విల్ డూ అవర్ పార్ట్. ఐ మీన్ యాజ్ అన్ యాక్టర్స్ వీ బీన్ దేర్ టు ఫర్ సోషల్ కాజ్ కానీ అవేర్నెస్ కానీ తీసుకొని రావాల్సి, ఐ మీన్ ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడల్లా. అండ్ డెఫినెట్గా ఆయన ఇచ్చిన సజెషన్ పాటిస్తాం. నెక్స్ట్ సినిమా ఎప్పుడన్నా? హరోమరా నెక్స్ట్ ఉంది, అంటే ఎగ్జాక్ట్ డేట్ ప్రస్తుతానికి తెలియదు. హరోమరా, మన అండ్ సుప్రీ రెండు ఉన్నాయి. మేబీ ఇన్ 1 week 10 days ఒక క్లారిటీ వస్తుంది ఎప్పుడు రిలీజ్ అనేది. మీకన్నా మీ అబ్బాయి ఇప్పుడు బాగా హీరోగా ట్రెండ్ అవుతున్నాడు అన్న. ఇట్స్ గుడ్. అంటే ఇట్స్ బెటర్ అండ్ నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఎవరెవరో కూడా తెలియదు, నా సినిమాలే కనిపించాల్సి వచ్చింది. సినిమా చూసి వేరే వాడికి చెప్తే నెక్స్ట్ వాడు చూసి అలా చూడడం జరిగింది. ఇట్స్ నైస్. అప్పుడు ఓపెనింగ్స్ బాగుంటాయి అండ్ వాడు కూడా చాలా కష్టపడుతున్నాడు. ఐ మీన్ ఇంత చిన్న ఏజ్లోనే చాలా క్లారిటీ ఉంది యాక్టర్ అవ్వాలని, అన్నీ నేర్చుకుంటున్నాడు. మేబీ హిస్ గాట్ సమ్ 4 years ఉంది అట్లీస్ట్ లాంచ్ అవ్వడానికి. బట్ స్టిల్ నైస్. రికగ్నేషన్ వచ్చింది, అంటే సోషల్ మీడియా ఉంది, అంటే అతను ఏదో పాపులర్ అవ్వాలని చెప్పి చేసినది ఏది లేదు. ఆడియన్సే చూసి బాగా నచ్చి ప్రమోట్ చేస్తున్నారు. మీ పోలికలు వచ్చినాయి లేకపోతే మేనమామ పోలికలు వచ్చినాయి? యాక్చువల్లీ నా పోలికలు ఎక్కువ నేను అనుకుంటూ ఉంటాను. అంటే ఫ్రాంక్గా ఇంట్లో కూడా అందరూ ఎప్పుడు నా పోలికలు నా జిరాక్స్ ఆఫ్ నాదే అని చెప్పి అన్నారు. ఎప్పుడైతే సోషల్ మీడియాలో కొన్ని పిక్చర్స్ వచ్చిన తర్వాత వాళ్ళందరూ నోటీస్ చేసి ఏదో ఇలా కొన్ని వీడియోస్ మహేష్ చూపించి, కొన్ని తిరిగి చూపించి అలా చెప్తుంది, అప్పుడు నాకు కూడా కొద్ది మహేష్ పోలికలు ఉన్నాయని కనిపించింది. బట్ ఐ ఫీల్ ఇట్స్ నా పోలికలు ఎక్కువ, బట్ మహేష్ పోలికలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మీ ఇద్దరు, అంటే మీ అబ్బాయి గారు మీరు ఇద్దరు కలిసి వచ్చే మూవీ వచ్చే అవకాశం ఉందా? అంటే మామా మశ్చంద్రలో ఒక చిన్న రోల్ చేశాడు. అంటే ఫ్యూచర్లో మేబీ వన్స్ తను లాంచ్ అవని మేబీ 5-6 years తర్వాత చూద్దాం. మేబీ చిన్న అబ్బాయి పెద్ద అబ్బాయి ఇద్దరు మంచి పెద్ద హిట్లు ఉన్నాయి వాళ్ళకి. యాక్చువల్లీ నాకన్నా పెద్ద హిట్ కెరీర్ ఉంది ఆల్రెడీ చెప్పాలంటే. అదేంటి నాని సినిమా ఏంటది, మతిమరుపు ఉంటుంది, భలే మగవాడలో చిన్నప్పుడు నాని మా అబ్బాయి చరిత్. అండ్ గూఢాచారిలో చిన్నప్పుడు అడవి శేషు మా చిన్నోడు. సో ఇద్దరికి పెద్ద హిట్లు ఉన్నాయి. గుడ్, నైస్. థ్యాంక్ యూ సార్. దూరంలో సిసిసిఎల్ జరుగుతుంది, ఎలా అనిపిస్తుంది సార్? చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క సెలబ్రిటీ క్రికెట్ ప్రోగ్రామ్స్ అయితే 2 days ఉన్నదో ఉప్పల్ స్టేడియంలో, ఇందులో తెలుగు హీరోలందరూ అందులో పార్టిసిపేట్ అవుతా ఉన్నారు. ఇది టూరిజం ప్రమోషన్కి చాలా ఉపయోగపడుతుంది, సొసైటీకి ఉపయోగపడుతుంది. దీని ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి పర్యాటకులందరూ కూడా దీని ద్వారా సమాచారం అందించే కార్యక్రమం చేస్తూ, తద్వారా వాళ్ళను టూరిస్టులు రప్పించే కార్యక్రమం చేస్తూ రాష్ట్ర ఆదాయాన్ని పెంచడం, వచ్చిన ఆదాయాన్ని సమాజ శ్రేయస్సు కోసం, ప్రజల భవిష్యత్తు కోసం, టూరిజం ప్రమోషన్ కోసం, అండ్ యాన్సియంట్ బిల్డింగ్స్ ఉన్నాయి, స్ట్రక్చర్స్ ఉన్నాయి, వాటిని ప్రొటెక్ట్ చేయడం కోసం రకరకాల కార్యక్రమం ఉంటాయి. వాటన్నిటి కోసం ఇది మంచిగా ఉపయోగపడుతుంది ప్రోగ్రామ్. 3 నెలల నుంచి మంత్రిగా ఉంది, ఎలా అనిపిస్తుంది సార్? మంత్రి
డెఫినెట్గా తెలంగాణ రావడమే ఒక అదృష్టం. ఈ రోజున తెలంగాణ వాస్తవం చూస్తే ఇప్పుడు తెలంగాణలో ఇన్ని రకాల టూరిజం ప్లేసెస్ ఉన్నా, ఇంత రిచ్ కల్చర్ ఉన్నా ఇప్పటివరకు ప్రపంచానికి తెలియదు, దేశానికి తెలియదు. ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. సో తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా దీనికి సపోర్ట్ తీసుకునే కార్యక్రమం చేసి ప్రమోట్ చేసే కార్యక్రమం చేస్తూ టేక్. థ్యాంక్ యూ సార్. ఐ జస్ట్ వాంట్ టు టాక్ అబౌట్ తమన్. తమన్ చాలా బాగా స్కోర్ చేస్తున్నాడు. దానికి రీజన్ ఏంటో తెలుసండి, అంటే వికెట్ ఇక్కడ ఉంటుంది కదా, ఇలా ఉంటాడు, ఎగ్జాక్ట్గా వికెట్ ఎక్కడ ఉందో బౌలర్కి తెలియట్లేదు అనమాట. ఇంకో ప్రాబ్లం కూడా ఉంది. ఇందాక అక్కడ ఒక పోస్టర్ ఏదో వేశారు కదా, మొన్న మ్యాచ్ జరిగింది, నేను కనిపించలేదు. ఎప్పుడైనా సరే నేను కనిపించలేదు అంటే తమ్మ వెనకాల ఉంటాను అనమాట, మీరు గుర్తుపెట్టుకోండి. జోక్స్ అబౌట్ బాగా సన్నబడ్డాడు. ఇట్స్ నైస్. థ్యాంక్స్ తమన్. సాంబా నీ గురించి చెప్తున్నాడు. ఓకే, ఫస్ట్లీ థ్యాంక్స్ టు మినిస్టర్ ఫర్ టూరిజం జూపల్లి కృష్ణారావు గారు ఫర్ సపోర్టింగ్ CCL. అంటే ఎన్నో ప్లేసెస్ ఇప్పుడు దాకా నేనే చూడని ప్లేసెస్ నాకే సిగ్గు అని చెప్పడానికి. ఇది డెఫినెట్గా ఆ ప్లేసెస్ నాకు వెళ్ళాలని ఉంది, డెఫినెట్గా వెళ్తాను. అండ్ ఇట్స్ అ ప్రామిస్ ఫ్రమ్ అవర్ సైడ్. ఆయన చెప్పినట్టుగా ఎప్పుడైనా సరే వీఆర్ ఇఫ్ దే నీడ్ అస్, నేను తప్పకుండా ఉన్నాం. విల్ డెఫినెట్లీ ప్రమోట్ టూరిజం ఆఫ్ తెలంగాణ wherever we go. And CCL, it's almost like 10 years. 10 years అంటే it's been growing like anything. అంటే ఇప్పుడు యావరేజ్ స్టూడెంట్ స్లోగా పాస్ అవుతూ ఇంప్రూవ్ చేసుకుంటూ 10th క్లాస్లో డిస్టింక్షన్ కొడతారు చూడండి, అలా అయిందనమాట ఇప్పుడు CCL పరిస్థితి, ఫ్రాంక్గా చెప్పాలంటే. అండ్ ఒకప్పుడు ఒక టెలివిజన్ బ్రాడ్కాస్ట్ దొరకడమే కష్టం అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ లైక్ 3-4 టెలివిజన్ బ్రాడ్కాస్ట్ చేస్తున్నారు ఈ క్రికెట్ మ్యాచ్ని. హోప్ఫుల్లీ ఐ జస్ట్ వాంట్ విష్ దెమ్ రేపు ఇంటర్ అలాగే డిగ్రీ కూడా డిస్టింక్షన్లో పాస్ అవుతారని చెప్పి కోరుకుంటున్నాను. అండ్ విష్ణు చెప్తున్నాడు ఇందాక అంటే మాకు పే చేయాలంటే అసలు కుదరదు, మా ప్యాషన్ క్రికెట్ అంటే ప్యాషన్ కాబట్టి కుదురుతుందని చెప్పి. బట్ దిస్ అదర్ సైడ్ ఆల్సో, మేము డబ్బులు ఇప్పుడు ఖర్చు పెట్టాలన్నా సరే అంత పబ్లిసిటీ రాదు. అంటే ఐ సీన్ పీపుల్ స్టార్స్ బాన్ క్రికెట్ ఫీల్డ్ విచ్ కన్వర్టెడ్ ఇంటూ ఫిల్మ్స్లో కూడా కెరీర్ బాగా ఇంప్రూవ్ అయింది. వాళ్ళ బ్రాండ్ ఇన్ జనరల్, ఎవరైనా సరే వాళ్ళ బ్రాండ్ ఇన్ జనరల్ కూడా ఇంప్రూవ్ అయింది. సో ఐ థింక్ క్రికెట్ CCL ఈస్ హెల్పింగ్ ఇన్ అదర్ వే ఆల్సో. డబ్బుల కోసమే కాదు, ద సర్టన్ థింగ్స్ విచ్ మనం డబ్బులు ఇచ్చి కొనుక్కోలేని కూడా ఉన్నాయి. అలాంటి ఒక స్ట్రెంగ్త్ ఇస్తుంది, అలాంటి ఒక పాపులారిటీ ఇస్తుంది CCL. అండ్ ఐ హావ్ టు థ్యాంక్ విష్ణు ఫర్ దిస్. అండ్ ఫైనలీ ఫస్ట్ సెకండ్ మ్యాచెస్ ఆడుతున్నాం, March 1st and 2nd. ప్లీజ్ కమ్ టు ద స్టేడియం అండ్ సపోర్ట్ అస్. అంటే దిస్ ఆల్వేస్ ఇప్పుడు ఎలా అయితే ఒక అంటే దిస్ లైక్ ఈ CCL మ్యాచెస్ అనేది ఇట్స్ లైక్ ఆల్ ఫ్యాన్స్ మీట్ అని చెప్పి అనొచ్చు. అంటే ఇప్పుడు మనకు జనరల్గా బాహుబలి ఉందంటే, బాహుబలి అంటే సినిమా సక్సెస్ అయిందంటే కనుక అందరం ప్రైడ్లా ఫీల్ అవుతుంది, ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీ నుంచి ఒక సినిమా ఇట్లా వచ్చింది అని చెప్పి. సో ఇప్పుడు ఇక్కడ CCLలో కూడా అన్ని డిఫరెంట్ ఇండస్ట్రీస్ స్టార్స్ ఆడుతూ దానిలో మనం గెలవగలిగితే అది కూడా ఒక ప్రౌడ్ మూమెంట్ అని నేను ఫీల్ అవుతున్నాను. అలాగే ఫ్యాన్స్ కూడా ఫీల్ అవుతారని చెప్పి అనుకుంటున్నాను. సో డెఫినెట్గా March 1st and 2nd మ్యాచెస్ చూడడానికి రండి. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ బాబు గారు. సార్ రండి. అంటే మీ ఇద్దరం కాలేజ్ ఒకటే రోజు ఎందుకు తీసుకొచ్చామంటే, రేపు ఎప్పుడైనా పెట్టుకున్నప్పుడు నేను వాడుకున్నా అనుకోకూడదు కదా, అందుకని ఇద్దరం ఒకటే రోజు తీసుకొచ్చాం అనమాట. మీరు వేరేగా అనుకోకూడదు. సీరియస్లీ ఓకే. గుడ్ ఈవినింగ్ అండి. థ్యాంక్ యూ విష్ణు అన్న ఫర్ ఆర్గనైజింగ్ సచ్ అ గ్రాండ్ ఈవెంట్. అండ్ CCL 10 years నుంచి అవుతుంది. నేను ఇండస్ట్రీలో వర్క్ చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను ఐ థింక్ ఐ వాజ్ విషింగ్ టు ప్లే CCL. ఎందుకంటే మాకు అందరికీ కూడా చిన్నప్పుడు మేము ఎప్పుడో క్రికెట్ ఆడుంటాం కదా, we always wanted to be seen on a bigger platform. And మాకు ఆ ప్లాట్ఫామ్ అందించినందుకు విష్ణు గారికి చాలా థ్యాంక్స్. And this year Telangana tourism is a part of CCL. And Jupalli Krishna garki, I promise that I will be part of whichever promotion, whenever you invite, we will be there. And I think I can speak for the entire team.
So we'll always be there and support Telangana tourism and wish us luck. Thank you. Thank you so much. And our captain is not here actually, Akhil and Alec were, but he also sent his wishes to us. So me andarki chepmani chepparu that he is also there to support Telangana tourism very big. So from the captain's word, so we are here to tell him that he word make cheppalani. So Akhil also like March first in second stadium lo koncham meer aristene మేము గెలవగలం. Thank you.